నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ఇల్లందు ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుర్రం రాజేష్, ప్రధాన కార్యదర్శి సరికొండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుర్రం రాజేష్ మాట్లాడుతూ, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల మూలంగా మనం స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించగలుగుతున్నామని, సామాజిక సమాజానికి ఉన్న 4 స్తంభాలలో జర్నలిజం ఒకటి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజల తరపున పనిచేసే జర్నలిస్టులు నీతి నిజాయితీతో విధులు నిర్వహించినప్పుడు వారిని ప్రజలు గుర్తిస్తారని, ప్రతి జర్నలిస్టు నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు మార్గనిర్దేశకంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు. సింధు గుజరాట మరాఠ నెంబర్ సెల్యూట్ కొడతా చూడన్నా. డియర్ ఫ్రెండ్స్, విలేకరుల మిత్రులకు 75వ గణతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ, 75 ఏళ్ల క్రితం భారతదేశం తన చట్టం నుంచి రిపబ్లిక్ డేగా అవతరించిన రోజును జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. మతం పేరుతోని, కులం పేరుతోని విచ్ఛిన్నం జరుగుతున్న ఈ క్రమంలో విలేకరుల పాత్ర అమోఘంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్ని ఐక్యం చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత విలేకరుల మీద ఉందని తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.